వాళ్ళే కుటుంబాన్ని అంతా ముందు తీసుకెళ్ళిపోయేవాడు. ఆర్కెస్ట్రా టీమేళ్ళు, సితారా వీళ్ళందరూ, మ్యూజిషియన్ వచ్చేలోపు వీళ్ళందరూ వెళ్ళిపోయేవారు. వీళ్ళు కూడా మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ వాయించేవారు. వీళ్ళు కూడా ముందు వెళ్ళిపోయేవారు. కుటుంబాన్నంతా తీసుకెళ్ళిపోయేవాడు. కుటుంబాన్నంతా తీసుకెళ్లి దేవుళ్ళు గడిపేవాడు ఈ ఆసాప్ గారు. ఇలా గడుపుతున్నటువంటి ఆసాప్ గారు ఏం చేస్తున్నాడు, ఎలా కనపడుతున్నాడు అంటే ఎవరిని చూశాడంట? ధనాన్ని వృద్ధి చేసుకునే వాళ్ళని ఏం చేశాడంట? చూశాడంట. వాళ్ళని చూసుకుని అంటున్నాడంట, ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నేను యథార్థంగా బ్రతకడం వ్యర్థం అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. చెడిపోయాడు అంటారా ఆసాప్ గారు? ఏమండి, కాసేపు బాగా ఆలోచించండి ఆసాప్ గారి గురించి. చెడిపోయాడు అంటారా? ఏమైపోయాడు అంటారు? కిందకి చదవన్నారు. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. చూడండి, ప్రతి ఉదయమున నా బ్రతుకు చూస్తే ఎలాగుంది? ప్రతిరోజు బాధలే. ప్రతి ఉదయము నాకేం చేస్తుంది? శిక్ష వచ్చుచున్నది. ఇలాగా ముచ్చటింతునని నేననుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలా నేను అనుకోకూడదు అంటున్నాడు. ఎందుకు ఆయన అనుకో